ఎవరైతే పరిక్రమ చేయకుండా ఉన్నారో వారందరూ డార్చన్ లో స్టే చేస్తారు. వారందరిని తీసుకొని అగైన్ తక్లాకోట్, హిల్సా అక్కడ నుండి ఎట్లా వెళ్ళామో ఆ రకంగా మళ్ళీ ఫ్లై అయ్యి మనం నేపాల్ గంజ్ వరకు సిమికోట్ ద్వారా వచ్చేస్తాం హిల్సా నుండి. సో అక్కడ నుండి మనం లక్నో డ్రైవ్ లో వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వరకు సౌత్ ఇండియన్స్ వరకు మాత్రమే మన బుకింగ్స్ వచ్చేదమ్మా. ఈసారి నార్త్ ఇండియా నుంచి కూడా మనకు బుకింగ్స్ వస్తూ కైలాస యాత్రకు వెళ్తున్నాం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయం. సో చాలా మంది ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తారంటే నేపాల్ ముక్తినాథ్ యాత్రలో కలిపి చేద్దాం అనుకుంటారు. కానీ హై ఆల్టిట్యూడ్ లాంటి యాత్రకు వెళ్ళాలంటే ఓపిక సరిపోదు. కాబట్టి కైలాస యాత్రని నేపాల్ ముక్తినాథ్ యాత్రని డివైడ్ చేసిన తర్వాతనే మనం ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క ఎసెన్స్ ని పొందగలుగుతాం. కాబట్టి ఈ రెండు క్లబ్ చేయకుండా విడివిడిగా చేస్తేనే కైలాష్ యాత్ర యొక్క ఎసెన్స్ మనం పొందగలము అని చెప్పొచ్చమ్మా. సో ఇది షార్ట్ అండ్ స్వీట్ గా వెళ్ళేటువంటి 9 nights 10 days కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇప్పటికి ఒక 1800 మంది బుకింగ్స్ మనతో కైలాస యాత్ర చేసుకుంటే దీంట్లో కేవలం మాకు ఒక్కడు కూడా రోడ్ కి మాకు దగ్గర బుకింగ్స్ రావమ్మా. ఓన్లీ హెలికాప్టర్ వెళ్ళే వాళ్ళే వస్తారు. మా దగ్గర డిస్కౌంట్లు, బార్గెనింగ్ లాంటివి చేయము, ఇవ్వము. సర్వీస్ ప్రైమ్ కస్టమర్, ప్రైమ్ సర్వీస్ అంతే. ఇంకా సెకండ్ థాట్ ఉండదు. సో కైలాష్ మానసరోవర్ యాత్ర ఇలా చేస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం అనుకున్నప్పుడు అంత ఖర్చు పెట్టే కైలాస యాత్ర చేయాలి. మార్కెట్ కాంపిటీషన్ లో ఇంకోరో మా కాంపిటీషన్స్ అని చెప్పి 10-20 వేలు తగ్గించి పెట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకుండా యాత్ర చేయించడం అనేటువంటిది మిగతా యాత్రలో కుదురుతుందేమో, కైలాస యాత్రలో కుదరదు. కాబట్టి కైలాస యాత్ర అంటే అది రారాజు వంటి యాత్ర. అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలే, కానీ ఇది రారాజు వంటి యాత్ర కాబట్టి బడ్జెట్ అట్లానే ఉంటది, అండ్ శ్రమ అట్లానే ఉంటది, ఆనందం అలానే ఉంటది. అన్ని అందులో ఎసెన్స్ తో కూడిన యాత్ర అయి ఉంటది. కాబట్టి కైలాష్ మానసరోవర్ యాత్ర లైఫ్ లో, జీవితంలో ఒక్కసారైనా చేసి తరించవలసినటువంటి ఒక అద్భుతమైన యాత్ర అని చెప్పచ్చు.